మీరు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే మాట మాట్లాడారు. సో ఇప్పుడు ఇవాళ ఈ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జనసేన పార్టీ అనేది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆగస్టు తర్వాత కమిటీలు ప్రతి ఒక్కటి చోట కూడా వేద్దాము, ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలి, ఇక్కడ నుంచి పార్టీ మనం బలోపేతం దిశగానే క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్దేశంతోనే మనం ముందుకెళ్దామని ఒక మాట అయితే ప్రతి సభలో చెప్పడం అయితే జరిగింది. దానిలో భాగంగానే మన పార్లమెంటరీకి సంబంధించి ఆ సమన్వయ కమిటీకి సంబంధించి అప్లికేషన్స్ కూడా పిడుగు హరిప్రసాద్ గారు కృష్ణా జిల్లాకి తీసుకున్నారు. ఆ బాధ్యత తీసుకున్న తర్వాతే తదుపరి కార్యాచరణగా కైకులూరులో ఈ సభ అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే సెప్టెంబర్లో లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పెట్టాలని ఈసీ నిర్ణయించింది. సో దానికోసం ఏంటంటే ఈ 45 రోజుల పాటు కార్యకర్తలు, ప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరగాలని కూటమి పార్టీ నిర్ణయించుకుంది, 3 పార్టీలు కలిపి. సో దానిలో భాగంగానే దిశ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడడానికి నాదెండ్ల మనోహర్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఇవాళ రోజున కొన్ని విషపు బీజాలు నాటే ఉద్యోగంగా సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేసే ఉద్దేశంతో మనోహర్ గారిని టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్క ఛానల్ కూడా మనోహర్ గారి వైపు చూపిస్తూ ఈ మాట చేస్తున్నారు. సార్ నేను ఒక మాట అడుగుతున్నా, మనోహర్ గారు అని లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో ఉంటే తప్పేంటి? నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా. ఎందుకంటే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎప్పుడు ఒక సైనిక బలం ఉన్న వ్యక్తి, ప్లస్ పోరాటం స్ఫూర్తితో ఉన్న వ్యక్తి, ప్లస్ జన సైనికులు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో ఇవాళ రోజున కొన్ని లక్షల మంది కూడా కదిలే పరిస్థితి. మరి అటువంటి వ్యక్తి వెనకాల ఒక అపర చాణిక్యుడు, రాజకీయ మేధస్సు ఉన్నటువంటి మనోహర్ గారు ఇవాళ రోజున ఒక జాతీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీకి ఎటువంటి డౌన్ పొజిషన్లో ఉన్నప్పుడు మనోహర్ గారు ఎటువంటి పరిస్థితుల్లో నిలబడ్డారని ఆలోచించరా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారే కొన్ని సభల్లో మనోహర్ గారిని నా సోదరులు అని చెప్పేసి చెప్తున్న మాటలు చూడరా? ఇదేంటో కూటమిలో మధ్యలో చెడగొడదామన్న ఉద్దేశంతోనే ఈ మధ్య కులాలు వేస్తున్నారు, మతాలు వేస్తున్నారు. ఈ పార్టీ కూటమిలన్నీ పార్టీలు 3 పార్టీలు విడిపోతున్నాయి అన్నట్టుగా విషబీజాలు సృష్టిస్తారు. సార్ ఇదే మాట నారా లోకేష్ గారు చెప్పారు. కొన్ని నకిలీ అకౌంట్లు అంటే ఫేక్ అకౌంట్స్ ద్వారా మన మధ్యనే ఉంటూ జనసేనకి, టీడీపీకి, బీజేపీకి చీలికలు తీసుకొచ్చే ఉద్దేశాలు అయితే ఉంటున్నాయి. వాటిని మీరు పట్టించుకోకూడదు. సార్ ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, పై స్థాయిలో ఉన్న లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, మనోహర్ గారు కానీ వీళ్ళందరిది ఒక మాట మీద ఉన్నారు సార్. వీళ్ళు ఎటువంటి ఎన్ని శక్తులు వచ్చినా కానీ, కుయుక్తులు పండినా కానీ, ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ ఈ జనసేన, టీడీపీ, బీజేపీ అనేది కూటమి 15 సంవత్సరాలు ఖచ్చితంగా నడిచి తిడుతుంది, కలిసి పనిచేస్తాయి, రాష్ట్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిలబడతాయి. ఆయన అన్న మాటని ఇవాళ వ్యతిరేకించేసి ఆయన అన్న తీరుని ఏదో విభేదించేసి పవన్ కళ్యాణ్ గారిని లేదంటే నాదెండ్ల మనోహర్ గారికి మధ్యలో ఏదో వైరం వచ్చినట్టుగా, ఏదో జనసేన నుంచి మనోహర్ గారు దూరం అవుతున్నట్టుగా ఎందుకు సార్ ఈ విషపు రాతలు? ఎందుకు సార్ ఈ విషపు కుట్రలు? వాళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో ఏంటంటే వీళ్ళు అసలు కొన్ని ఇటువంటి అంటే విష ప్రచారాలు చేసే వాళ్ళు ఏమో సంకలు గుర్తుకున్నారు. ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి సార్, రేపొద్దున ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మేము యాప్లు ఓపెన్ చేస్తాం, సింగిల్ సింహాలం అని చెప్తున్నారు. ఆ సింగిల్ సింహాలకే చెప్తున్నాం, రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లో మీ స్థాయి ఎంతవరకు దిగజారిపోయిందో చూడండి. 40% మాకు ఓట్ బ్యాంకింగ్ ఉందన్న వాళ్ళు వాళ్ళ రోజున ఎంత దిగజారిపోయారో చూడండి. వాళ్ళ బూతుల సంస్కృతి కానీ, వాళ్ళు పార్టీకి సమస్యల మీద నిలబడకుండా ఎటువంటి ప్రజల పక్షాన్ని నిలబడకపోగా ఇవాళ ఇటువంటి కుట్రలు కుతంత్రాలు పన్నబట్టి వాళ్ళ రోజున వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత పడిపోయిందని చూడండి.
అది నేను మాట్లాడలేదు సార్. రైట్ లక్ష్మీకాంత్ గారు, ఎస్. అయితే ప్రధానంగా కొంతమంది నుంచి వచ్చే వాదన ఏంటంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చారో, ఇప్పుడు వచ్చిన నామినేటెడ్ పోస్టులు గతంలో ఇప్పుడు ఏవైతే వచ్చినాయో చెప్పిన విధంగా రాలేదు, ఇదే విధంగా మరొకసారి జరుగుతుంది, లోకల్ బాడీ ఎలక్షన్లో జరిగిద్ది అని అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నిజంగానే జనసేనకి చెప్పిన విధంగానే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ విధంగా న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? సార్, జనసేనలో జన సైనికులకి ఏమైనా కానీ ఇప్పుడైనా కానీ నామినేషన్ పోస్టుల సంగతి పక్కన పెడితే, ఎందుకంటే ఆ టైంలో నేను పవన్ కళ్యాణ్ గారు కూడా నామినేషన్ పోస్టులు ఇచ్చిన తర్వాత కూడా సభలో చెప్పారు సార్, నేను పట్టించుకోకపోవడం వల్లే, నేను వ్యక్తిగతంగా నేను బిజీగా ఉండడం వల్లే, పార్టీ విషయాలు నేను దృష్టి పెట్టకపోవడం వల్లే చిన్న చిన్న తప్పిదాలు జరిగినాయని ఆయన అన్నారు. ఇవాళ కమిటీలు వేసేది కూడా గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలు వేసేది పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నారనే విషయం మర్చిపోతున్నారు. మీకు తెలియదా సార్? జనసేన అధికార ప్రతినిధుల కోసం కూడా ట్రైనింగ్ ఇచ్చి 32 మందిని సెలెక్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి సైనస్ ప్రాబ్లం అని చెప్పేసి, ఇవాళ భుజానికి ఆపరేషన్ అని చెప్పేసి ఆయన పలు శాఖల్లో బిజీగా ఉన్నా కానీ ఇవాళ ఆయన కూడా కొంచెం ఆలస్యత్వం ప్రదర్శిస్తున్నారంటే దేనివల్ల అంటే హెల్త్ బిజీగా ఉండగా ప్లస్ ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారే చూడాలి అంటే కనుక కొంచెం సమన్వయం పాటించాలి. ఎస్ కరెక్ట్ లక్ష్మీకాంత్ గారు, మీరు ఇందాక ఏదైతే చెప్పారో నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అధినాయకత్వంకి అసలు ఏ ప్రాబ్లం లేదు, ఎటువంటి శశభిషాలు ఈగోయిజాలు లేవు, వాళ్ళందరూ ఒక కార్యాచరణ చేస్తున్నారు. కానీ క్రింది స్థాయిలో కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ప్రధానంగా జనసేన కార్యకర్తల మధ్య సమన్వయం ఉందంటారా, ఒక గాడిన పడిందంటారా? రానున్న రోజుల్లో జనసేన సైనికులకి న్యాయం జరుగుద్దని, జనసేన నాయకులకి కార్యకర్తలకి న్యాయం జరుగుద్దని మీరు భావిస్తున్నారా ఈ లోకల్ ఎలక్షన్లో? ఖచ్చితంగా సార్. ఎందుకంటే మీరు మొన్న కైకలూరు జరిగిన సభలో మనోహర్ గారు ఒక మాట అన్నారు, ఇక్కడ ఎవరి వర్గాలు కావు, పవన్ కళ్యాణ్ గారు వర్గం ఒకటే అని చెప్పేసి అని అన్నారు. మీరు అన్నారా ఆ మాట? ఆ మాటకు అర్థం ఏంటంటే 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ అయిన తర్వాత ముంబై నుంచి మనోహర్ గారు వచ్చాక అనుకోకుండా జరిగిన ఈ మీటింగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా ఇట్లా చేద్దామని అనుకున్నారు. కానీ మనోహర్ గారు ఎప్పుడైనా కానీ ఇక ఆగమేఘాల మీద ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్న కొన్ని సమస్యల మీద దృష్టి పెట్టి ఆయన వెళ్తూ ఉంటారు. కైకలూరులో కూడా అట్లా వెళ్తే వర్గాలు ఉన్నాయి పార్టీలోనే అన్న విషయం ఆయన చెవిని పడింది సార్. ఆ చెవిని పడబట్టే ఆయన సాక్షాత్తు సభా వేదిక మీద ఆయన చెప్పిన మాట, ఇక్కడ వర్గాలు పెట్టుకుంటే కుదరదు, 4 ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన కుదరదు, మీ వెనకాల 10 మంది జేజీలు కొట్టినంత మాత్రాన కుదరదు, ఎలక్షన్ కోసం నిలబడాలి, గట్టిగా పోటీ చేయాలి, ఈసారి మనం కూటమిలో ఇంతకు ముందు తగ్గామంటే ఇప్పుడు మనం మరింత బలం చూపించాలన్న ఉద్దేశం మీద మాట్లాడిన మాటలు ఇవాళ వ్యతిరేకిస్తున్నారు, విభేదిస్తున్నారు. ఓకే మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడదాం. మనతోటి పోతుల బాలకోటయ్య గారు, స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్, ఆయన జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే నాగ్ గారు. బాలకోటయ్య గారు, ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు కొన్ని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారిన పరిస్థితి, టీడీపీ జనసేన మధ్య కొంత గ్యాప్ వస్తుందంటూ కొంతమంది మాట్లాడుతున్నారు, ఏమంటారు? ఎస్ మాట్లాడండి. మాట్లాడండి. మిగిలిన 2 మిత్రులు కూడా మాట్లాడినామండి, తర్వాత మాట్లాడతాను. రైట్, మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం, వైసీపీ అధికార ప్రతినిధి. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. ఏమది రెస్ట్ తీసుకొని ఇప్పిస్తున్నావా? మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. లక్ష్మీనాథ్ గారు, మీకు బాలకోటయ్య గారికి, లక్ష్మీనాథ్ గారికి, అదే విధంగా సింగళూరు వెంకటేష్ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు మాకు పెద్ద అవసరమైన సబ్జెక్ట్ కాదు ఇది, వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టు. ఆ సబ్జెక్టును మనం తీసుకొచ్చి మమ్మల్ని ఏదో తీసుకొచ్చి మా క్యాప్ తగ్గిపోయింది